ఇండియాలోనే మొదటిగా కరక్కయ్య ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు అందిస్తున్న ఏకైక స్టోర్ మనో కలంకారీ. నమస్తే, నేను కేశవ్ సుమన్ టీవీ. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. రకరకాల అంశాలపైన రకరకాల సందర్భాల్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అలానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ నాయకుల్ని కించపరుస్తున్నారంటూ అనేక చోట్ల కంప్లైంట్లు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ముందస్తు బెయిల్ లేదా తనకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇన్వాల్వ్ కాకుండా ఆ కేసులన్నింటినీ కూడా ముందుగానే క్వాష్ చేసేటువంటి ప్రయత్నం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేశారు. అయితే హైకోర్టు ఆయనకి షాక్ ఇచ్చింది, క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. సో తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఇండస్ట్రీ పైన దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతోపాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. రామ్ గోపాల్ వర్మ గారు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అటు వర్మ, ఇటు పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, ఇట్లా వరుస పెట్టి చాలా కేసులు నమోదైన, దాదాపు ఒక 70-80 కేసులు గత వారం రోజుల్లోనే నమోదైనాయి అనేది వస్తుంది. సో వర్మ గారు ముందు జాగ్రత్తగా ఓ ప్రయత్నం చేశారు. ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసుకున్నారు, క్వాష్ చేయాలనేటువంటి విజ్ఞప్తి చేశారు. ఈ కేసులన్నింటినీ కూడా ఇన్వెస్టిగేషన్ లేకుండా కొట్టేయమని. సో కోర్టు ఆయనకు షాక్ ఇచ్చింది అనమాట. ఇది షాకేనా? డెఫినెట్గా షాక్. ఎందుకంటే గతంలో రామ్ గోపాల్ వర్మ మీద చాలా కేసులు బుక్ అయినాయి. చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో, చాలా దురుసుగా అతను మాట్లాడినటువంటి సందర్భాల్లో కానీ, ఆడవాళ్ళు పెట్టిన కేసులు కానీ, బాంబేలో కానీ, ఎక్కడ కానీ బోల్డ్ కేసులు అయినాయి. కానీ ఎప్పుడు కూడా ఏ కేసు తాలూకు ఇదిని కూడా అతను సీరియస్గా తీసుకోలేదు. అప్పుడు ఉన్నటువంటి తమకు సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాటిని లెక్క కూడా చేయలేదు, అసలు కేర్ కూడా చేయలేదు. కానీ ఈ రోజున పరిస్థితి మారిపోయింది. ఈ మారిపోయిన పరిస్థితుల నేపథ్యంలో బుక్ అవుతున్నటువంటి కేసులు కానీ, వీటి మీద ప్రభుత్వం తీవ్రస్థాయిలో స్పందించడం అనేటువంటిది, ఈ న్యాచురల్గా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటిది. అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయి కదా. రేపటి రోజున మద్యపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నోటీసులు ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో అటెండ్ అవ్వమన్నారు. అటెండ్ అయిన తర్వాత న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టడం, న్యాయస్థానం 14 రోజులు రిమైండ్ అనటం, ఇవన్నీ న్యాచురల్గా జరిగిపోయేటువంటి పరిణామాలు. ఒక నెల రోజులు లోపల వేసేస్తారు, ఉండొచ్చు, ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ అంటే ఒకటి, ఇప్పుడు లాస్ట్ 10 రోజుల నుంచి చూస్తున్నాం మనం వరుసగా కంప్లైంట్లు అనే డిస్కషన్. ఒక వర్మకు మాత్రమే నోటీసులు ఇచ్చారు. శ్రీరెడ్డి ఎక్కడుందో కూడా తెలియట్లేదు, ట్రేస్ చేస్తున్నాం. ఎందుకంటే ఆమె అకౌంట్స్ డిలీట్ చేసుకున్నారు, ఫేస్బుక్లో లేరు, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు పోలీసులు. క్షమాపణ లెటర్లు ఆమె రిలీజ్ చేసుకుంది, ఇవన్నీ నడుస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ దీనికి భిన్నంగా న్యాయ ప్రక్రియలోకి వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఎందుకంటే పోసాని కృష్ణమురళి కూడా నా మీద నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు అంటున్నారు. కానీ ఇంకా ఆయనకి ఏమో నోటీసులు వెళ్ళలేదు కాబట్టి ఇంకా ప్రస్తుతానికి ఆయన కొంత కూల్గా ఉండొచ్చు. ఏ క్షణమైనా ఇవాళ వచ్చు, రేపు వచ్చు, అది చెప్పలేము. బట్ రామ్ గోపాల్ వర్మకి నోటీసులు ఇచ్చారు. సో నోటీసులు ఇచ్చారు కాబట్టి న్యాయ పోరాటానికి వెళ్ళాడు. అసలు ఏంటి కారణం ఏంటి, ఎందుకు ఇంత రామ్ గోపాల్ వర్మని టార్గెట్ జరిగింది? దేశవ్యాప్తంగా పేరున్నటువంటి డైరెక్టర్, ఒకప్పుడు గొప్ప దర్శకుడు, గొప్ప క్రియేటివ్ లెజెండ్ అని అనుకునేవాళ్ళు. సో ఇప్పుడు కాంట్రవర్షియల్ లెజెండ్ కింద మనం ట్రీట్ చేయొచ్చు ఆయన్ని. క్రియేటివిటీ, ఆయన యాక్సిడెంటల్ డైరెక్టర్ అని ఆయన చెప్తాడు కదా, నా హిట్లన్నీ యాక్సిడెంట్స్ అంటాడు కదా. సో మీరు కూడా ఒక సినిమా తీశారు రాంగ్ గోపాల్ వర్మ అని. ఒకసారి ఆయన మైండ్ సెట్ని డీకోడ్ చేసి చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్స్లో అసలు న్యాయ ప్రక్రియకి వెళ్ళడము, ఈ అంశాలన్నీ ఆయన ఒక భయపెడుతున్నటువంటి సందర్భాల్లో అనుకోవచ్చా? మొత్తం ఆయన ట్రాక్ అంతా చూసిన వ్యక్తిగా మీరు ఏం చెప్తారు? అంటే భయపడటమా ఏంటనేటువంటిది కదా, రాబోతున్న ప్రమాదాన్ని నివారించుకోవడానికి ఎవరైనా ప్రయత్నించాలి కదా. తనకు నోటీసులు వచ్చింది, నోటీసుల తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, తర్వాత స్టెప్ ఏంటి, అది కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో మరి హైకోర్టుకి వెళ్ళటం, కానీ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి చొక్కెదురైన తర్వాత రేపు ఎట్టి పరిస్థితుల్లో అటెండ్ అవ్వాల్సిందే కోర్టులో. మరి ఇవన్నీ కూడాను భయపడలేదా అనేటువంటిది అనవసరం. చట్టం తన పనిచేసి తీసుకెళ్తుంది, దాన్ని ఎలా ఆపుకోవాలనేటువంటి ప్రయత్నం తను చేయాలి. ఆయన మైండ్ సెట్ ఒకటి ఉంటుంది కదా, నేను ఏది చేసినా నేను కరెక్టే అనే ఫీలింగ్లో ఉంటాడు కదా. సో ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలు ఆయన ఇబ్బంది పెడుతున్నటువంటివా అని అనిపిస్తలేదు? అంటే తను గతంలో ఏం మాట్లాడినా, ఏం చేసినా, నేను చట్టాలలో ఉన్నటువంటి వెసులుబాట్లని, లొసుగుల్ని మాత్రమే నేను వాడుకుంటూ న్యాక్గా చాలా చాకచక్యంగా తప్పించుకునేటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. అందుకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రతిదీ ప్రతికూల పరిస్థితిగానే మారినటువంటి నేపథ్యంలో ఎన్ని రకాలైనటువంటి నేనేం నేరం చేశానటువంటి దాన్ని అక్కడ కోర్టు తెలుస్తుంది. నేను నేరం చేసా, ఆ రోజున ఎలాంటివి పెట్టారు, ట్వీట్స్ అన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి. ఆయన పెట్టినటువంటి ట్వీట్స్ ప్రతి ఒక్కళ్ళని గిల్లుడు గిచ్చుడు గొరుకుడు గోకుడు అందరితోటి సున్నం
అందరితో సున్నం అనేటువంటిది కనిపిస్తూనే ఉంది. ప్రతి ఒక్కళ్ళతో సున్నం పెట్టుకొని వాళ్ళంటూ లేరు ఇండస్ట్రీలో అనేటువంటి స్థాయిలో ముఖ్యంగా ఒక సందర్భంలో అయితే విపరీతంగా చెలరేగిపోయినటువంటి సందర్భం. ప్రతిరోజు రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ అనేటువంటి ఒక రెగ్యులర్ స్ట్రీమ్ లాగా ప్రవాహం లాగా వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉన్నాయి. తీసిన సినిమాలు అలాగా ఉన్నాయి, చేసిన స్టేట్మెంట్స్ అలాగే ఉన్నాయి. వంగవీటి అనేటువంటి సినిమా తీస్తూ ఆ రోజున విజయవాడలో విపరీతమైనటువంటి నిరసనలు జరుగుతూ ఉంటే దేవినేని నెహ్రూ ఇంటికి వెళ్ళిపోయి లంచ్ చేయటం, అక్కడ నుంచి వంగవీటి రాధా ఇంటికి వెళ్ళిపోయి టీ తాగటం, అది ఊర్లో ఒక కమోషన్ క్రియేట్ చేయటం, ఒక పబ్లిసిటీని విపరీతంగా ప్రమోట్ చేసుకుంటే తనకుండే టాక్టిక్స్లు తనకున్నాయి. అవన్నీ సంచలనాలు క్రియేట్ చేసి ఇక మీడియా కూడాను. నేను ఎప్పుడో 15 ఏళ్ల కింద ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తే 15 years బ్యాక్ రామ్ గోపాల్ వర్మ గురించి మీరు ఎలాగే అడుగుతుంటారు, నేను ఇలాగే చెప్తుంటాం మేము హోటల్లో, కానీ అతనిలో మార్పు అనేటువంటిది కానీ అతనిలో ఒక ఇదైనటువంటిది వస్తుంది, పరివర్తన అనేది వస్తుంది అనేటువంటి అది తెలియదు. ఈవెన్ ఆఫ్టర్ 15 years ఆల్సో విల్ టాక్ ద సేమ్ టాపిక్ అని చెప్పడం జరిగింది. కాబట్టి తన ధోరణి అనేటువంటి దాని కదా. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చి కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మాత్రం ఇక నేను రాజకీయ చిత్రాల జోలికి వెళ్ళను, వ్యూహం సినిమా రిజల్ట్స్ చూసుకున్న తర్వాత అని చెప్పడం జరిగింది. కానీ వ్యూహం సినిమా గురించి ఆయన చేసినటువంటి ఆ సినిమా తీసినటువంటి విధానం పైన కంప్లైంట్లు ఒకటైతే, ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా ఈయన చేసినటువంటి ట్వీట్లు, అవును, పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాలను కానీ ఇవన్నీ కూడా టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడాడు. అందుకని ఇప్పుడు యాక్చువల్గా దొరకట్లేదు ఆయన జూమ్ ఇన్ దీనిలో చాలా వరకు అది ట్వీట్లు దొరకాలి, అవి చాలా వరకు కనబట్టలేదు. మరి ఒకసారి వెనక్కి వెళ్ళి సెర్చ్ చేయాలి అవన్నీ కూడా. సో వాటి పర్యవసానమే ఇదంతా జరుగుతుందని అనుకోవాలి. డెఫినెట్గా ఇప్పుడు యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలు 6 నెలల దగ్గర కావస్తుంది. ఈ 6 నెలల కాలంలో ఈ 5 సంవత్సరాల గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన తాలూకు వ్యక్తులు మాట్లాడిన తాలూకు చేసినటువంటి అక్రమాల తాలూకు వీటన్నిటి మీద తెలుగుదేశం చాలా తీవ్ర స్థాయిలో ఇన్స్టెంట్గా స్పందిస్తుంది. కూటమి చాలా ఇన్స్టెంట్గా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళు ముగ్గురు కూడాను చాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతారు అనేటువంటిది ఇంకా లేట్ అయిపోయింది అనేటువంటి అసంతృప్తి కూటమి వర్గాల్లో కనిపిస్తుంది. కానీ కామ్గా ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూనే ఆ రోజున హద్దులు దాటిన వాళ్ళందరి మీద చర్యలు తీసుకునేటువంటి దానికి ఉపక్రమిస్తుంది కూటమి ప్రభుత్వం. అందులో ఆ చర్యలో భాగమే ఇప్పుడు ఈ నోటీసులు కానీ రేపు జరగబోయే పరిణామాలు కానీ. ఇంకా నెక్స్ట్ స్టెప్ రామ్ గోపాల్ వర్మకి ఏముండొచ్చు ఆప్షన్? లీగల్గా అయితే అన్ని ఆల్మోస్ట్ హైకోర్టు రిజెక్ట్ చేసిందంటే మళ్ళీ వెళ్తే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సో ఆయన న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంటుందా? రేపు నోటీసులకి ఫేస్ చేయాలి కదా, అటెండ్ కావాలి కదా ఆయన విచారణకు కూడా. విచారణకు అయ్యేటువంటి అవకాశం ఎవరు చట్టానికి అతీతులు గారు కదా. రేపటి అంత టైం కూడా లేదు, రేపు అటెండ్ అవ్వాలి, సుప్రీంకోర్టుకి వెళ్ళేంత టైం లేదు. ఆ నోటీసుల ప్రకారం రేపు వెళ్లాల్సిన పని ఉంటే వెళ్తే జరిగేటువంటిది న్యాచురల్గా జరిగిపోతుంది. అంటే ఇంతమంది శత్రువుల్ని తెచ్చి పెట్టుకున్నా కానీ ఆయన వైఖరిలో కానీ ఆయన పద్ధతిలో కానీ మార్పు రాకపోవడానికి కారణం ఏంటి? అది అంతేనా? అంతే. మొదటి నుంచి కాదు. మొదట్లో రామ్ గోపాల్ వర్మ అంటే నిజంగా మీరు నేను ప్రతి ఒక్కళ్ళం కూడా రామ్ గోపాల్ వర్మని ఒక అద్భుత వ్యక్తిగా ఆరాధించినటువంటిది సినిమా ఇండస్ట్రీ. మీరు ఒక ఫిల్మ్ కూడా తీశారు కదా రామ్ గోపాల్ వర్మ, ఆల్మోస్ట్ 9 లక్షల మంది చూసినట్టున్నారు. అది అసలు అది ఎందుకు తీశారు? ఆయన వ్యక్తిత్వం మీద విసిగిపోయి తీశారా, లేదా రామ్ గోపాల్ వర్మ ఇలా పర్వర్ట్ అవడం వలన నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో తీశారా? అదే, అందువల్లే ఆయన పట్ల ఎంత అభిమానం అయితే ఉందో ఆయన చేసినటువంటి చేష్టల వల్ల అంత విసిగిపోయి. ఎందుకంటే ఆ రోజుల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయిన నేపథ్యంలో ఈయన ఒక సినిమా తీశాడు తన మీద. ఓడిపోయిన నేపథ్యం చాలా అవహేళన చేస్తూ, చాలా గేలి చేస్తూ సినిమా తీశాడు. సినిమా తీసినప్పుడు నేను ఎందుకు ఇంత అవహేళన చేయాల్సిన అవసరం ఏముంది? ఇది కాకుండా కొన్ని సందర్భాల్లో శ్రీరెడ్డి అనేటువంటి అమ్మాయి అక్కడ ఇది చేసుకుంటే ఆ అమ్మాయిలో నాకు ఝాన్సీ లక్ష్మీబాయి కనిపించిందని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత ఆ విషయంలో ఆ అమ్మాయిని ప్రేరేపించింది నేనే. ఇన్ని ఒక రకంగా ఇది కాదనమాట. ఇన్నేళ్ళు మరి బాగానే నెట్టుకొచ్చారు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో నాకు కడుపు అంటే నేను ఒక సినిమా తీసాను. దిస్ ఈజ్ నాట్ ద వే. ఇండస్ట్రీలో ఉంటూ, ఇండస్ట్రీని వ్యక్తిగా ఉంటూ ఇండస్ట్రీ ప్రతిష్టని నాశనం చేసేటువంటి పనులు, వ్యక్తుల మీద అలాంటి వ్యక్తిత్వ హరణాలకి పాల్పడటం కరెక్ట్ కాదు అనేటువంటి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ చాలా ఘాటైనటువంటి దీంతో నేను సినిమా తీయడం జరిగింది, రామ్ గోపాల్ వర్మ అని. అది జరిగింది. అది అయినా తర్వాత కూడా మేము చాలాసార్లు కలిసాము, మాట్లాడుకున్నాం, ఇంటర్వ్యూలు చేసుకోవడం జరిగింది. అది అప్పటికి నా స్పందన అంతే.
ఇప్పుడు ఏంటి మీ స్పందన? ఇప్పుడు నెక్స్ట్ రాఘగోపాల్ వర్మ పరిస్థితి ఏంటి? ఎందుకంటే దాదాపు ఒక 7-8 ఏళ్ళుగా చూస్తున్నాం ఆయన ధోరణి. అంటే ఒకటి ట్రివిలైజేషన్ ఆఫ్ మూవీస్, సినిమాల్ని తక్కువ చేసుకుని ఆయన తీసే కాన్సెప్ట్ని డివైడ్ చేసుకుని ఒకప్పుడు మంచి సినిమాలు తీసాడు అనుకున్నాయి, తర్వాత చిల్లర సినిమాలు తీసారనేటువంటి ఇమేజ్ కూడా ఆయన తెచ్చుకున్నారు. అది ఆయన వ్యక్తిగత పతనం, ఎవరికి అవసరం లేదు. ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కొంతమంది మాట్లాడాలనిపిస్తే మాట్లాడేవాళ్ళు, మీలాంటి వాళ్ళు ఆవేశపడి ఆయన ఎందుకు ఇలా అయిపోతున్నాడని ఆవేదనతో తీసినటువంటి. బట్ రాజకీయాల్లో వేలు పెట్టి ఎవరి మీద పడితే వాళ్ళ మీద, వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసి ఇష్టం వచ్చినట్టు భావ ప్రకటన స్వేచ్ఛ అని మళ్ళీ వాటికి పర్మిషన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు సెన్సార్ బోర్డులో అన్నీ ఉన్నాయి కదా. వ్యూహం సినిమాకైనా, లక్ష్మీ ఎన్టీఆర్కైనా, మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మీద ఒక సినిమా ఏదో తీసాడు ఆయన, అలాంటివైనా కానీ, ఈ శపథం అయినా కానీ, అమ్మ రాజ్యంలో వాళ్ళు మార్చే ఇట్లాంటివన్నీ ఆయన ఏ రకంగా పతనావస్థకు చేరాలో ఆ రకంగా అన్ని రకాలన్నింటిని కూడా చూసేశారు. ఆ లో లెవెల్స్ అన్ని కూడా చూసేశారు. ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి? ఇప్పుడు ఇండస్ట్రీ ఆయన వెనకేమన్నా వస్తుందా? ఒక గొప్ప డైరెక్టర్ అదే ఇది ఆ రోజున ఆయన అంత అరాచకమైనటువంటి ట్వీట్లు పెట్టి అరాచకమైనటువంటివి చేసిన రోజున, పనులు చేసిన స్టేట్మెంట్లు ఇచ్చిన రోజున ఇండస్ట్రీ ఆయన వెనక ఉందా? ఆయన వెనక ఎవరూ అవసరం లేదు. తన వెనక తను ఉంటాడు, తనతో తను ఉంటాడు, అంతవరకే. అదే కాదు, ఆ రోజున రెచ్చిపోయిన వాళ్ళందరితో కూడా ఒకసారి చూసుకున్నట్లయితే 5 సంవత్సరాల్లో ప్రవహించినటువంటి అసభ్య అశ్లీల పదజాలం అనేటువంటిది ఈ రోజున యూత్లో ఎంత ప్రభావాన్ని చూపిస్తుందంటే ఎంత చాలా దారుణమైన. ఇప్పుడు ఆ అమ్మాయి శ్రీరెడ్డి అనే అమ్మాయి ఇప్పుడు లెటర్ రాసింది, ఒప్పుకుందాం. కానీ డైరెక్ట్గా షర్మిల గారిని పట్టుకొని, షర్మిల గారు ప్రతిపక్షం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆవిడ గురించి మాట్లాడిన మాటలు వింటే ఒక సభ్య సమాజం కాదు కదా, అసభ్యం, అశ్లీలం, రోత, రొచ్చు అనేటువంటి గుజుగుప్స ఇలాంటి భావాలని కలిగేలాగా అమ్మాయి స్టేట్మెంట్లు పెట్టారు. ఎవరన్నా మాట్లాడతారా షర్మిల గారి? అఫ్కోర్స్ రాజకీయ విభేదాలు ఉంటే ఉండొచ్చు, అంత దారుణమైనటువంటి భాష మాట్లాడితే దాన్ని పోయి యాక్సెప్ట్ చేశారంటే అది మొత్తం అలా పబ్లిక్లో చలామణి అవుతున్నాయంటే ఎట్లా ఏమైపోతుంది? ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో అని ఏటూరు గారు రాసినట్లుగా ఆ దుర్వినీతి అనేటువంటిది కొనసాగింది. దాని తాలూకు ఫలితాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వీళ్ళందరూ ఒక్కొక్క వ్యూహానికి ప్రత్యేకలు, ఒక్కొక్క దానికి పరిణామాలకి బాధ్యత వహిస్తారు, దానికి సంబంధించినటువంటి శిక్ష అనుభవిస్తారు. ఇండస్ట్రీ వైపు నుంచి అయితే ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరు వ్యక్తిగత పోరాటం వాళ్ళు చేసుకోవాల్సిందే. ఇందులో అంటే ఎవరు ఎందుకు చేస్తారు? ముఖ్యంగా రాంగోపాల్ వర్మ విషయంలో ఎవరు మాత్రం ఎందుకు వెళ్ళి చేసి చేస్తారు? ఇవన్నీ తాలూకు ఒక పర్యవసానాలు అనమాట. ఇవి ఒక లాంగెస్ట్ ఆయన దిగజారుడి తరంలో ఒక పరాకాష్ట. అరెస్ట్ చేసి లోపల వేస్తే అది చూడబోతామా? అంతే, రేపు జరిగేది అదే. దాన్ని మనం చూడటమా లేకపోతే దానికోసం మనం వెయిట్ చేస్తున్నాం అనేటువంటిది కరెక్ట్ కాదు. చట్టం అనేటువంటిది తన పని, ఇట్ విల్ డూ ఇట్స్ డ్యూటీ. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయాలు చెప్పినందుకు. ఇది రాంగోపాల్ వర్మ చేసిన ప్రయత్నం, న్యాయ పోరాటంలో భాగంగా ఆయన చేసిన ప్రయత్నానికైతే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రేపు విచారణకి అటెండ్ కావాల్సిన పరిస్థితి, పోలీస్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ ఆయన పైన వచ్చినటువంటి ఫిర్యాదులను సీరియస్గా తీసుకుని ఇమీడియట్గా అరెస్ట్ చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇక సినిమా పరిశ్రమకి ఈ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలకి ఎలాంటి సంబంధం లేదు, ఇది వాళ్ళు వ్యక్తిగతంగా చేసినటువంటి కామెంట్స్ కాబట్టి వారందరూ కూడా వ్యక్తిగతంగా ఫేస్ చేయాల్సిందే. ఇండస్ట్రీ దీన్ని పట్టించుకునేటువంటి స్థితిలో ఇప్పుడు లేదని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.